సేఫ్ కాదని మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఛత్తీస్గఢ్ లోని దండకార్యాన్ని ఖాళీ చేశారు. మారేడుమిల్లిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తో ఈ విషయం బయటకు వచ్చింది. మావోయిస్టు పార్టీలోని మిగిలిన అగ్రనేతలు అంతా సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే మారేడుమిల్లిలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి నేపాల్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులున్నారు. వీరిలో హిడ్మా ఎన్కౌంటర్ కావడంతో మిగిలింది 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు. వీరిలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవుజీ అలియాస్ తిరుపతి కూడా ఉన్నారు. అంతా కలిసి సముద్ర మార్గంలో బయటకు వెళ్లి నేపాల్ వెళ్లే యత్నంలో ఉన్నారు. ఇలా మావోయిస్టులు దండకారణ్యం ఖాళీ చేసి సముద్ర మార్గంలో మరో ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి నేపాల్ వెళ్తున్నారని నెల 15 రోజులకు ముందే నిఘా వర్గాలకు ఉప్పు అందింది. దీంతో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఎలా బయటకు వస్తారని కాపు కాశారు. మారేడుమిల్లి నుంచి బయటకు వస్తారని తెలిసి భద్రత కట్టుదిట్టం చేయడంతో అందరూ డ్రాప్ అయ్యారు. ఈ క్రమంలో కాకినాడ చేరుకున్న కొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులున్నారా లేక ఇంకెవరనేది క్లారిటీ రావాలి. ఇక ఇప్పుడు విజయవాడలోని పెనుమలూరు నియోజకవర్గంలో దాదాపు 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరెవరు, ఏ స్థాయి నేతలు ఉన్నారు అనేది స్పష్టత రావాలి. కాకినాడ, విజయవాడలో మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం చూస్తే ఈ ప్రాంతాల నుంచి సముద్ర మార్గంలో సేఫ్ జోన్ కు వెళ్లే యత్నంలో ఉన్నారని నిఘా వర్గాలు రూఢీ చేసుకున్నారు. అయితే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కలిసి వెళ్లకుండా బృందాలుగా బయటకొచ్చారు. కొందరు విజయవాడ, మరికొందరు కాకినాడ వెళ్లినట్టుగా ఇప్పుడు సందేహిస్తున్నారు. ఇక తాజాగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు అతని భార్య చనిపోయింది. ఈ ఎన్కౌంటర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవుజీ అలియాస్ తిరుపతి కూడా ఉన్నారా, ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి కేంద్ర కమిటీ సభ్యుల కదలికలపై ఫోకస్ పెట్టిన నిఘా వర్గాలు అందరినీ రౌండ్ చేసే పనిలో ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. దానిలో 31 మెంబర్స్ లో మొట్టమొదటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఫస్ట్ బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమయ్యారని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా ప్రకటించారు. హిడ్మా భార్య రాజేతో పాటు మరో 4 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. మరో 4 పోలీసులు పట్టుకున్నారని వెల్లడించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక కొన్ని వారాలుగా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 2 AK-47 తుపాకులు, పిస్టల్, రివాల్వర్, సింగిల్ బోర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నామని మహేష్ చంద్ర లడ్హా తెలిపారు. 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 150 లభించాయని వెల్లడించారు. ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా, ఫ్లాష్ లైట్, కటింగ్ బ్లేడ్ 25 మీటర్లు ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ నవీన్, ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమయ్యారు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సోని, మనం చూడొచ్చు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా చనిపోయినట్టుగా అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా కొద్దిసేపటి కింద ప్రెస్ మీట్ ప్రకటించినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఉదయం నుంచి కూడా అంటే 6 గంటల కానించి దాదాపు 7 గంటల వరకు మారేడుమిల్లు టైగర్ జోన్ అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భారీ ఎత్తున కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ నేతగా ఉన్న హిడ్మా చనిపోయాడని వదంతులు వచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఇంకా నిర్ధారణ రాలేదు. కానీ కొద్దిసేపటి కిందంటే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఎన్కౌంటర్ లో 6 చనిపోయారో 6లో హిడ్మా చనిపోయాడు. హిడ్మాతో పాటు అతని
భార్య కూడా చనిపోయినట్టుగా ప్రకటించినట్టు పరిస్థితి కాబట్టి ఆయనతో పాటు మరి వాళ్ళ మా హిట్మాతో పాటు మరో 5 అంటే మొత్తం 6 చనిపోయినట్టుగా చెప్తున్నారు. దీంట్లో హిట్మా భార్య కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక గట్టి కాలం అని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎత్తున కూడా ప్రత్యేక బృందాలు కోమింగ్ ఆపరేషన్ చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడి నుంచి వాళ్ళు సేఫ్ జోన్ గా అంటే బయటికి వెళ్ళడానికే ఈ మారేడుమిల్లి అడవి ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హిట్మా ఎట్టి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ వదిలిరాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా మనం చూసుకోవచ్చు దశాబ్దాల కాలం నుంచి కూడా ఛత్తీస్గఢ్ లో మకాం వేసినటువంటి హిట్మా ఎట్టి పరిస్థితులు అటు ఒడిశాకు పోయే పరిస్థితి మహారాష్ట్రకు ఎప్పుడు పోలేదు. ఛత్తీస్గఢ్ లో ఉండి పూర్తి స్థాయి కూడా పోలీసులపై అనేక దాడులు చేసి వందలాది మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి హిట్మా. కానీ అలాంటి హిట్మా కేవలం తెలుగు రాష్ట్రాలకు వచ్చి దొరికిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఏ విధంగా హిట్మాకి నెట్వర్క్ ఉందో ఛత్తీస్గఢ్ లో తెలిసింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ స్వయంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన నేతగా ఎదిగాడు హిట్మా. మావోయిస్ట్ పార్టీలో గిరిజనుడుగా ఉండి సీసీ నెంబర్ దాకా వెళ్ళాడు. హిట్మా స్వగ్రామం వచ్చేసి సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో మనం చూసుకున్నట్టయితే వారం రోజుల క్రితం అక్కడ డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం కూడా ఆ పువర్తి స్వగ్రామానికి వెళ్ళి ఆ హిట్మా వల్ల అమ్మని కూడా కలిసి లొంగిపోమ్మని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా ఆమెను బతిలాడడం జరిగింది. ఆమెతో కలిసి భోజనం కూడా చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. వారం తిరగ ముందుకే ఆ ఏపీలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిట్మా చనిపోయాడు. అదేవిధంగా తన భార్య రాజ్య కూడా చనిపోయింది. వాళ్ళ ఇద్దరితో పాటు మరో 4 కూడా చనిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ఆ 4 కూడా PLJ కంపెనీ 1 కి సంబంధించినటువంటి కమాండర్లుగా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అడిషనల్ ఇంటెలిజెన్స్ డీజీ చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా PLJ కంపెనీ 1 కి అంత ముందుకు నాయకత్వం వహించినటువంటి హిట్మా ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి కీలక కమాండర్లు మొత్తం కూడా హిట్మాకు బాడీ గార్డులుగా వ్యవహరిస్తున్నట్టుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నది కూడా ఒక వ్యక్తి ఉన్నాడు మావోయిస్ట్. మళ్ళీ ఇప్పుడు కమాండర్ గా అంటే కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి తిరుపతి కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు. దేవోజీ అలియాస్ తిరుపతి అని చెప్పుకోవచ్చు. తిరుపతి కూడా ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడా లేదంటే ఆల్రెడీ ఆయన ఎస్కేప్ అయ్యాడో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ చెప్పినటువంటి ప్రకారం ఇప్పటికే కృష్ణా జిల్లాలో అంటే విజయవాడ నగరంలో పాటు అదేవిధంగా కాకినాడ పట్టణంలో కూడా కొంతమంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఆ మావోయిస్ట్ అరెస్ట్ లో ఏదైతే తిరుపతి ఆలియాస్ దేవోజీ ఉన్నాడో దేవోజీకి సంబంధించిన గన్మెన్లు కూడా దొరికారని చెప్పేసి కూడా కొద్దిసేపటికి ప్రకటించిన పరిస్థితి కాబట్టి దాంట్లో దేవోజీ ఉన్నాడా లేడా అంటే దేవోజీ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సముద్రం మార్గాన్ని అంటే ఎస్కేప్ అయిపోవడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది కృష్ణా జిల్లాకు చేరుకుంటే మరికొంతమంది కాకినాడ వైపు వెళ్ళారు. వీళ్ళంతా కూడా ఒకటే మార్గం అంటే అడవి నుంచి బయట రావడానికి ఒకటే మార్గం ఎంచుకున్నారు. మారేడుమిల్లు ఆ అడవి ప్రాంతాల నుంచే వస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు భద్రాచలం కానీ ఈ ప్రాంతాల నుంచి భారీగా కట్టుదిట్టంగా ఇక్కడ కట్టడి చేసిన పరిస్థితి కాబట్టి పూర్తిగా క్యాంపులు ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఆ ప్రాంతాల నుంచి ఎస్కేప్ గా బయటకు వచ్చి సముద్రం మార్గం నుంచి బయటికి పోయే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టుల ప్రజెంట్ ఛత్తీస్గఢ్ లో కానీ ఈ ప్రాంతంలో కీలక నేతలకు ఉన్నారంటే ఆ ముగ్గురనే చెప్పుకోవచ్చు. తిరుపతి అదేవిధంగా హిట్మా గణపతి ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో లేడు, ఆయన ఈ రాష్ట్రంలో లేడు, ఈ దేశంలో లేడు, ఆయన నేపాల్ లో ఉన్నట్టుగా కొంతమంది ఇంటెలిజెన్స్ వర్గాల నుంచే తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేది ఏంటంటే గణపతి ఇక్కడ లేడు, ఆ ఛత్తీస్గఢ్ లో లేడు, ఈ ప్రాంతంలో ఎక్కడ లేడు, ఆయన సేఫ్ గా నేపాల్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే మావోయిస్టులు కొంతమంది అంటే కొంతమంది లొంగిపోయారు ఎన్కౌంటర్ చనిపోయారు కానీ కొంతమంది మళ్ళీ ఇక్కడ నుంచి సేఫ్ జోన్ కి వెళ్ళడం కోసం మారేడుమిల్లి అడవి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కొంతమంది ప్రాణాలతో దొరికినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎన్కౌంటర్ జరిగిన మరుక్షణమే ఎమ్మటే కూడా ఆ ప్రాంతంలో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఉదయం కూడా 6 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో హిట్మాతో పాటు అతను భార్య అదేవిధంగా వాళ్ళకు ఉన్న అంగరక్షకులు ఉన్నట్టు గన్మెన్ చనిపోయిన తర్వాత మరుక్షణమే ఇటు కృష్ణా జిల్లాతో పాటు కాకినాడలో కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి ప్రత్యేక గ్రేహన్స్ బృందాలు కానీ అక్కడ ఉన్నటువంటి స్పెషల్ నక్సల్స్ యాంటీ నక్సల్స్ టీములు మొత్తం కూడా అక్కడ ఒక బిల్డింగ్ మొత్తం కూడా చుట్టుముట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళకి సమాచారం రావడంతో అక్కడ కొంతమంది పట్టుకున్నారని పరిస్థితి కాబట్టి వాళ్ళు అదుపులో కూడా తీసుకున్నారు. దాదాపు 31 మందిని 2 జిల్లాలు కాకినాడతో పాటు కృష్ణా జిల్లాలో కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీంట్లో ఎవరున్నారు, కీలక నేతలు ఎవరైనా ఉన్నారు? ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ ఉన్నది 9 మందిలో ఈ రోజు హిట్మా ఎన్కౌంటర్ చనిపోయికి 8 మంది ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ 8 మందిలో ఇప్పుడు జరిగినటువంటి సెర్చింగ్ ఆపరేషన్ ఏదైతే కృష్ణా జిల్లాలో జరిగిందో అదేవిధంగా కాకినాడలో జరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ దీంట్లో 31 మందిని అరెస్ట్ చేసినట్టుగా అదుపులోకి తీసుకున్నట్టుగా అరెస్ట్ కూడా కాదు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అదుపులోకి తీసుకున్న వాళ్ళల్లో దేవోజీకి సంబంధించిన కొంతమంది గన్మెన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. దేవోజీ ఉన్నాడా లేడా అది మరికొంతమంది ఏదో సీసీ నెంబర్లు చెప్పుకుంటున్నావు వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు ఎస్కేప్
వాళ్ళు బయటికి ఏమైనా వెళ్ళిపోయారన్న దాని మీద కూడా పూర్తిగా కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఇందాక కొద్దిసేపటి కిందనే ఆ డీజీ ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీ చెప్పినట్టు ప్రకారం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు షెల్టర్ జోన్ కోసం పక్క దేశానికి వెళ్ళిపోతున్న పరిస్థితిగా పక్క రాష్ట్రాలు కూడా కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం కూడా కట్టుదిట్టంగా భద్రత పెంచారు. అంతేకాకుండా భారీ ఎత్తున కూడా కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, అదే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ ప్రాంతాలు మొత్తం కూడా పకడ్బందీగా భారీ ఎత్తున కూడా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరూ సేఫ్ జోన్ కోసం బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు ప్రధాన నగరాల్లో కాకినాడతో పాటు విజయవాడలో కూడా భారీ ఎత్తున కూడా దాడులు కొనసాగుతున్నాయి. దాడులలో అనేక మంది మావోయిస్టుకు సంబంధించినటువంటి సభ్యులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయా లేవో పక్క పెడితే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, సిటీని ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకంటే ఒక పక్క విజయవాడ సిటీ, మరో పక్క కాకినాడ సిటీని ఎంచుకున్నారు. అంటే ఈ రెండు కూడా సముద్రం మార్గాల నుంచి వెళ్ళిపోయే రూట్లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే విజయవాడ దాటినాక ఏదైనా బాపట్ల కానీ ఇతర ఏ ప్రాంతాల నుంచి పోయినా కానీ సముద్ర మార్గం ఉంటుంది. నెల్లూరు పోవచ్చు, ఏదైనా ఏ రూట్ పోయినా కానీ సముద్ర మార్గం ఉంటుంది. అదే కాకినాడ పోర్ట్ ఉంటుంది కానీ కాకినాడ నుంచి కూడా సముద్ర మార్గం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సముద్ర మార్గం నుంచి వేరే దేశం ఏమైనా వెళ్ళిపోతున్నారా లేదంటే ఇతర రాష్ట్రాలకు ఏమన్నా మకాం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులో ఉన్నటువంటి కీలక నేత గణపతి ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఆయన నేపాల్లో ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ ఆ ప్రాంతానికి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సిసి నెంబర్లతో పాటు మరికొంతమంది అంటే వాళ్ళకు అంగరక్షకులో ఉన్నటువంటి కీలక నేతలు కూడా అందరూ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ ఒకేసారిగా ఎందుకు విజయవాడ వచ్చారు, ఎందుకు కాకినాడకు చేరుకున్నారు, ఇన్ని రోజులు అవుతుంది వాళ్ళు అక్కడికి వచ్చి, ఎందుకంటే దాదాపుగా నెల 15 రోజుల కాంచి కూడా ముందుగానే ఇంటెలిజెన్స్ అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కి ఒక సమాచారం ఉంది. మావోయిస్టులు అంతా సేఫ్ జోన్ కు పోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళందరూ కూడా ఒక మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పేసి కూడా ఇందాక పోలీసులు వెల్లడించిన ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఉన్నారో డీజీపీ పూర్తి స్థాయి కూడా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర వెల్లడించిన ప్రకారం పూర్తిగా వీళ్ళు సేఫ్ జోన్ ఎంచుకోవడం కోసం మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఎంచుకున్నారు. మారేడుమిల్లి నుంచి నేరుగా కాకినాడ పోవచ్చు, నేరుగా విజయవాడ కూడా రావచ్చు. ఎందుకంటే రెండు మార్గాలు ఆ ప్రాంతాల నుంచి ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ పూర్తిగా కూడా ఎక్కడ కూడా అక్కడ కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఏమి మకాం ఉండదు, ఎలాంటి షెల్టర్ జోన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మారేడుమిల్లి ప్రాంతం పర్యాటక ప్రాంతం, అక్కడ ఎక్కువ కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి ఆ పర్యాటకుల మధ్యలో పడి ఎట్లయినా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇటు కాకినాడ కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, విజయవాడ నుంచి ఏదైనా మార్గం నుంచి పోవచ్చు కాబట్టి పూర్తి స్థాయి కూడా వాళ్ళందరూ ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో ఇడ్మా చనిపోయాడు. అయితే ఆ ప్రాంతం నుంచే తిరుపతి తప్పించుకున్నాడా లేదంటే ఆల్రెడీ సేఫ్ గా బయటకు వచ్చాడనేది మాత్రం తెలియదు. కానీ కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఛత్తీస్గఢ్ ను వదిలిపెట్టి ఆల్మోస్ట్ నగరాలకు వచ్చినట్టుగా తెలుస్తుంది, సేఫ్ జోన్ లకు వచ్చినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ గా ఈ హిడ్మా ఒక్కడే తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు సిసి నెంబర్ ఉన్నట్టు 9 మంది బయటకు వచ్చేశారు. హిడ్మా ఒకడు లేటుగా అంటే ఆ లాస్ట్ కి ఆయన వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వస్తున్న సమయంలోనే ఈ ఉదయం పూట 6 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ఇతను చనిపోయాడు. ఎన్కౌంటర్ లో కొంతమందికి మూలైతే గాయాలని చెప్తున్నారు. అంతవరకు కొంతమంది అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, ఆ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ రోజు జరుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో కానీ కాకినాడలో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో అక్కడ మావోయిస్టులు ఎక్కడైతే అక్కడ షెల్టర్ జోన్ తీసుకొని కొంతమంది ఇళ్లలో ఉంటుంటారో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ దొరికినటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సమాచారంతో ఈ రెండు జిల్లాలలో భారీ ఎత్తున కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలోనే మావోయిస్టు పూర్తిగా మైదాన ప్రాంతాలకు సిటీని ఎంచుకున్నారు. సిటీ నుంచి నేరుగా బయటికి పోవడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు దొరికినట్టు విజయవాడలో దొరికిన వాళ్ళు కానీ లేకపోతే కాకినాడలో దొరికిన వాళ్ళు ఎన్ని రోజుల కిందట వీళ్ళు ఇక్కడికి వచ్చున్నారు. ఎందుకంటే ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే తిరుపతి అదే దేవోజీ సంబంధించిన గన్మెన్లు కూడా ఆల్రెడీ టౌన్ లోకి వచ్చి ఉన్నారంటే ఆల్రెడీ అతను కూడా వచ్చి ఉంటాడు అనేది అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆయన గన్మెన్లు నగరాల్లో ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఆల్రెడీ వచ్చి ఉండాలి. అంటే ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నప్పుడు మాత్రమే గన్మెన్లు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి సో ఆయన వచ్చి ఉన్నాడని కూడా అనుమానం వస్తుంది. ఆయన ఈ నగరాల్లో ఎక్కడో ఉండి ఉంటాడని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా మావోయిస్టుకి భారీ ఎదురు దెబ్బ అనేది చెప్పవచ్చు. సారీ.